వెంకట శర్మ గారికి, చీఫ్ అడ్వైజర్, అట్లాగే వెంకటరెడ్డి గారికి, వెంకటస్వామి గారికి అందరికి నమస్కారం. ఫోర్సైట్ టీవీ కూడా. అపోహల పునాది మీద మనం చూసే కళ్ళద్దాలను బట్టి మనకు విషయం అర్థమవుతుంటుంది. నేను రెండు విషయాలు చెప్తున్నాను, ఇటుపక్క అటుపక్క రెండు. మనం చూసే కళ్ళద్దాలు నల్లవైతే నల్ల కనపడుతుంది ప్రపంచం అంతా, పచ్చవైతే పచ్చ కనపడుతుంది. ఇప్పుడు రెండు వర్గాలు కూడా ఇటుపక్క అద్భుతంగా ఉంది బిల్ అంటున్నారు, ఇటుపక్క అధ్వానంగా ఉందని కూటముల ప్రకారం చీలిపోయారు. నేను కొంచెం మధ్యవర్తిగా మధ్య మార్గంగా మాట్లాడతా. ఖచ్చితంగా ఇంకా మంచిది చెడ్డ ఉంది, రెండు కాదట్లేదు. కానీ మీరు అన్నారు ఇంతకుముందు, అసలు భూమి ఎవరిది? ప్రపంచంలో భూమండలం మీద రాజ్యానిదే అధికారము. రాజ్యానికి అధికారం లేకుండా భూమి వ్యక్తులది కాదు. ఎప్పుడైనా సరే రాజ్యం ప్రజోపకరమైన కార్యక్రమాల కోసం భూమి తీసుకునే హక్కు ఉన్నది. భూసేకరణ చట్టం కూడా అదే చెప్తున్నది. అంటే మనకు మీరు ప్రభుత్వం అధికారం మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వం అధికారం తీసుకోవడం తప్పెట్లయిద్దని నేను అంటున్నాను. ఓకే, సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ చట్టంలో ఆ చట్టం ఇట్లాగే ఉండాలా? చట్టం ఇట్లా ఉంటే నష్టాలు ఏం జరిగింది నేను చెప్తాను. నెంబర్ 1, ఫస్ట్ వక్ఫ్ బోర్డులో ఉన్న చట్టంలో నష్టాలు ఏమైందంటే, ఎక్కువగా ముస్లింలే నష్టపోయారు. ఇందులో హిందువులు కూడా భూములు దానం చేసిన సందర్భాలు ఉన్నది. వక్ఫ్ బోర్డుకు ఆనాడు ఉన్న భూస్వాములు, జాగీరదారులు, దేశముఖులు వీళ్ళందరూ ఒక దేవుడి మాన్యాలు ఎట్టిచ్చారు, దీన్ని కూడా అట్లా ఇచ్చారు. కానీ వక్ఫ్ బోర్డు ఒక మంచి పని ఏమైందంటే, వాళ్ళ అధికారం ఉండడం వల్ల అన్యాక్రాంతం తక్కువైనాయి. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం తక్కువైనాయి, కానీ దేవాదాయ శాఖ భూములు చాలా వరకు అన్యాక్రాంతమైనవి. ఇది ఇక్కడ కూడా హిందువులే ఇచ్చింది ఇక్కడ కూడా. కానీ ఇక్కడ హిందువులు కాదు, ముస్లిం జాగ్రత్తదారులు కూడా ఆ గుళ్లకు గోపురాలకు దానం చేశారు. కానీ ఇక్కడ ఏమైంది, చట్టం ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఏమైందంటే, హిందూ భూములన్నీ ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్నా కూడా చాలా వరకు కౌలుదారుల పేరు మీద అట్లా ఇట్లా అన్యాక్రాంతమైంది. నేను చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు ఎట్లా కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నారో, హిందూ దేవాలయాల ఎండోమెంట్స్ ను కూడా చెయ్యాలి. అంటే ఈ రెండింటికి పోటీ అంటే పోటీ కాదు, ఇక్కడ ఇంకెక్కువ ఆక్రమణ జరిగినాయి అంటున్నాను. ఇక వక్ఫ్ బిల్ కాడికే వస్తాను. వక్ఫ్ బిల్ లో మీరు అన్న ఖబరస్థాన్లు అవన్నీ తీసుకుంటారని చాలా అపోహ మాత్రమే అంటున్నాను. ఇది చాలా ఉత్తి అపోహనే. దీన్ని పెంచి పోషిస్తున్నారు. తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఎవడైనా బొందలగడ్డ సాక్ష్యం అంతకంటే సాక్ష్యం ఉంటుందా? ఇది తుర్కోలో బొందలగడ్డ అని చూసినాక దాన్ని ఎవడన్నా కబ్జా పెట్టిన వీలుంటుందా? ఊరుకుంటారా? సమాజం ఊరుకుంటుందా? హిందువులు, ముస్లింలు కాదు, హిందువులు కూడా ఊరుకోరు అంటున్నాను నేను. కొత్తగా ఇప్పుడు ఏమైతుందంటే, భూమి పెరగదు జమీన్ గారు, భూమి అంతే. హిందువుల కబ్రస్థానాలను కూడా ఆక్యుపై చేసి పెట్టింది సార్. ఇప్పుడు అది అవుతాం. వెంకటస్వామి గారు చాలా బ్రహ్మాండంగా మన రామ్మోహన్ గారు చెప్తున్నారు, అది కానివ్వండి, తర్వాత మనం అనే విషయం మీద అడుగుదాం. దానికి వెంకటస్వామి గారు పాజిటివ్ అండ్ నెగటివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యాజ్ ఎ అనాలిస్ట్ యు కెన్ గివ్ యువర్ వర్షన్. ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు అద్భుతంగా, నేను యాజ్ ఎ అడ్వకేట్ ను మొత్తం ఆర్టికల్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాథమిక హక్కులు ఏంటిది అని చెప్పుకోండి. దానికి చరిత్ర అవసరం లేదు. చట్టంలో ఏమున్నాయని నేను రాసి పెట్టుకున్నా వెంకటరెడ్డి గారు చెప్పేసి, ఇక అది చరిత్ర అవసరం లేదు. నేను ఇలా ప్రో అండ్ కాన్స్ కింద చెప్తాను. నేను ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, వక్ఫ్ బిల్లు ఇట్లాగే ఉండాలా అంటున్నాను. ఇట్లా ఉంటే ఏం నష్టమైంది చెప్తాను నేను. ఇట్లా ఉండడం వల్ల ఏం నష్టమైందంటే, ముతవల్లీలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు, ముస్లింసే ఎక్కువ నష్టపోయారు. ఈ దుర్మార్గం వల్ల ఏమైందంటే, కొందరు తమ చేతుల్లోకి, అంటే ప్రభుత్వం దాటి అధికారాలు చెలాయించింది. ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉండొద్దు అనే భావనతో వచ్చింది. వక్ఫ్ బిల్లో ఈ పెద్ద పొరపాటు ఉంది. అంటే భూమి ఎవరి ఆధీనంలో ఉండాలి? ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలి. మన ఉదాహరణ చెప్తాను, మన ఊళ్ళో పహాని చౌఫాస్లో మెయింటైన్ చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు ఆన్లైన్ రికార్డు వచ్చింది. నా భూమి నాది అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర రికార్డు ఉండాలా ఉండొద్దా? నా భూమి నాదే నేనే డిక్లేర్ చేసుకొని నేనే పరిపాలించుకోవన్నా? మరి అట్లాంటి ఎవరికి వాడు భూములు డిక్లేర్ చేసుకుంటారు? అది లేదు కదా వ్యవస్థ. అందుకని ఇక్కడ 3 మంచి మార్పుల్లో కొంత సమాజాన్ని అంగీకరించడానికి చేయాలి. ఏ సంస్కరణ అయినా కూడా ఆయా సమాజంలో ఉన్న భాగస్వాములను అంగీకరించడానికి చేయాలి. అక్కడ కొంత బీజేపీ తొందరపడదని నేను అంటున్నాను. అందుకని ఇప్పటిదాకా జేపీసీ పోయినా వచ్చింది, కొన్ని సవరణలు 40 సవరణలు ఆమోదించారు. మిత్రపక్షాలు కాదు, రెండు పక్షాలు చెప్పినా కూడా ఆమోదించారు. ఇవాళ దాని బిల్లు పెట్టబోతున్నారు, పెట్టారు. చర్చ జరగాలి. చర్చలో నేను ఏమంటున్నానంటే, పాత వక్ఫ్ బిల్ ఏమున్నది, కొత్తది ఏం చేశారు, దీన్ని బేరీ చేసుకుని పోదామా? లేకుంటే రాజకీయంగా మోడీ ఏది చేసినా తప్పే అనే వర్గం ఒకటి తయారై, మోడీ ఏది చేసినా కరెక్టే అనే వర్గం తయారైతే ఈ చర్చలో సారం ఉండదు జమీల్ గారు. ఇలా మూడిట్లలో ఉందంటే, కలెక్టర్కి అధికారం ఇప్పేది చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకు అధికారం ఇవ్వాలంటున్నాను అంటే, వక్ఫ్ బోర్డు పేరు మీద కొందరు మాత్రమే పెత్తనం చేసుకుంటూ మసీదుల భూములు కానీ ఇతరత్ర వక్ఫ్ భూములు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వక్ఫ్ భూములు అనుకున్నారు, వ్యతిరేకంగా ఉంటే వక్ఫ్ కాదని చెప్పి ఇద్దరు కలిసి అమ్ముకున్న సందర్భాలు నేను రుజువులతో సహా చెప్తాను. అంటే ఏది వక్ఫ్ బోర్డును ముతవాళ్ళు కలిసి అమ్ముకున్న సందర్భాలు చూస్తాం. అప్పుడు మరి మతానికి నష్టమైంది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, వక్ఫ్ బోర్డు దగ్గర రికార్డు ఉన్నాయండి, కానీ కలెక్టర్ దగ్గర కూడా రిజిస్టర్ కావాలంటున్నాను. ఎందుకు కావాలంటే, నేను కొత్తగా ధార్మిక సంస్థ నేను దానం ఇస్తా అనుకుంటున్నాను. వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు అమ్ముకుంటారా తెలుస్తలేదు, వాళ్ళు ఉంచుతారో తెలుస్తలేదు, ఏం చేస్తే తెలుస్తలేదు. కలెక్టర్ దగ్గర రికార్డు అనుకోండి, ఇది వక్ఫ్ అని మనకు ఒక రుజువు కావాలి సార్. ఇప్పుడు మనకి భూమి రికార్డు 2 చోట్ల ఎందుకుంటున్నాయి? జమీల్ గారు కొంచెం అకాడమిక్
2 చోట్ల ఎందుకు ఉంటున్నాయి? మన భూమి రికార్డులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండాలని మనం ప్రశ్నిస్తున్నామా? లేదు కదా. వక్ఫ్ అయినా దేవాదాయ శాఖ అయినా ఆ భూముల వివరాలు ప్రభుత్వం దగ్గర లేకపోతేనే సమస్య వస్తుంది. నెంబర్ 1. రెండోది ఈ మెంబర్ల సంగతి. మెంబర్లలో 2 ముస్లిమేతరులు నియమిస్తామంటారు. కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే దేవాదాయ శాఖ మన చట్టంలో తిరుపతి టీటీడీ దేవస్థానం ఉంది. వాళ్ళ మన హిందూవేతలు నియమిస్తే ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదంటున్నాడు. కానీ మహిళలు నియమించడం కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే సమాన అధికారం మహిళలు భాగస్వామ్యం ఉండాలంటే మరి మహిళలు నియమించాలి కదా. అందుకనే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసిన పని ఏంటంటే ప్రతి సమస్యను రావణ కాష్టలాగా ప్రకటించుకుంటుంది. ఈ విషయాలు చెప్తున్నాను. మిగతా విషయాలు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసినప్పుడు చెప్తాను. రాజాభరణాలు రద్దు కానీ ఇతరత్ర చాలా నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, నెహ్రూ అభిమాని. అది ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే మీరు కొన్ని చట్టాలు మార్చడంలో కానీ లేకుండా కొన్ని రావణ కష్టాలు ప్రకటించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా తాత్సార్యం చేసింది. అది జమ్మూ కాశ్మీర్ విషయం కావచ్చు, మణిపూర్ మంటల విషయంలో కావచ్చు. అంటే దీన్ని స్టాగ్నేట్ చేసి ఇట్లా ఉంచుదాం అనుకున్నారు. ఎప్పుడు కూడా ఆగిన నీళ్లు మురిక్కాలు అవుతాయి, పారే నీళ్లు సెలయేరు అవుతాయి. కనుక ఇక్కడ 2 ముస్లిమేతరులు నియమించే దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఆ సవరణ కరెక్ట్ కాదు. ముస్లింల సమస్యలు ముస్లింలు పరిష్కరించుకుంటారు, మళ్ళీ కొత్తగా ఎందుకని. కానీ మహిళల నియామకం కరెక్ట్ అంటున్నాను. కలెక్టర్ కు అధికారం ఇవ్వడం అంటే అధికారం ఇవ్వడం అంటే వీళ్ళ అధికారం తీసేయడం కాదు. అంటే ఇప్పుడు మనం అంగీకరిస్తున్నాం కదా జమీల్ గారు. అంటే కలెక్టర్ కి లేని అధికారం వక్ఫ్ బోర్డుకు ఉన్నది. ఎట్లా ఉంటది? ఒక ప్రాపర్టీ మీద ప్రభుత్వానికి లేని అధికారం ఒక వ్యక్తికి ఒక సంస్థకి ఎట్లా ఉంటది అని అంటున్నాడు. భూములని ల్యాండ్ లాస్ మీద పర్ఫెక్ట్. దీని మీద పూర్తిగా మనకు ఒకసారి వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. వెంకటస్వామి గారు ఈ రోజు ప్రస్తుతం ఏదైతే రామ్మోహన్ గారు అంటున్నారో ఇంత